యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దినమంతా మరి ఆయన రెక్కల నీడలో మనల్ని కాపాడి మరి ఎంతగానో మనల్ని నడిపించి మరి అనేక రకాలైన ఆపదల నుంచి ఇబ్బందుల నుంచి మనల్ని తప్పించి మరి ఒక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుందామండి. మరి దేవుడు మనం ఉదయం లేవగానే మన జీవితాలు మన ప్రారంభం పనులు ఎలాగంటే ప్రార్థనతోనే మనం ప్రారంభించాలి, మరలా తిరిగి ప్రార్థనతోనే ముగించాలి. అప్పుడే మన ప్రార్థనలకి ఒక దీవెన ఆశీర్వాదం ఉంటాయి అన్నమాట. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము 1వ యోహాను 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మరి ఎప్పుడు కూడా మనం చేసే ప్రతి అది పాపపు ఆలోచనలైనా పాపపు తలంపులైనా మరి మన మనసుకి ఇట్టే వచ్చేస్తూ ఉంటాయి. మరి అలాగా నా తలంపుల చుట్టూ నా ఆలోచనల చుట్టూ నీ కంచి నుంచి ప్రభు అని మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. మరి ఏ చిన్న పాపం చేసినా మరి వెంటనే దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్నప్పుడే నువ్వు నీతిమంతుడిగా ఎంచబడతావు. మరి అంతే కదండి, సమస్త దుర్నీతి నుండి కూడా మనల్ని పవిత్రులుగా చేస్తాడండి. మరి అలాంటి పవిత్రమైన జీవితం మనం జీవించాలి అని ఆయన ఆశపడుతున్నాడండి. మనం ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో గడుపుకుంటూ మరి ప్రార్థనలు చేసుకుంటూ మనం జీవిస్తూ ఉండాలండి. మరి ఏ రకమైన పాపము కూడా మనకి అంటనివ్వడండి. మరి దానికి దూరంగానే మనల్ని ఉంచుతాడండి. మరి ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక మన పాపాలని ఆయనే క్షమిస్తాడండి. మరి ఒక నూతనమైన మనసు మనకి అనుగ్రహిస్తాడండి. నూతనమైన తలంపులు నూతనమైన ఆలోచనలు మనకి ఆయన ఇస్తాడండి. అవి మనం పొందుకొని ఉండాలండి. మరి అన్నిటికీ కారణం ప్రార్థన. మరి ఆయన సన్నిధిలో స్తుతులు చెప్పుకుంటూ ప్రార్థనలు చేసుకుంటూ దినమంతా గడిపితే మరి మనసుకు నీకు ఎంతో సంతోషంగా నువ్వు చేసే ప్రతి పనిలోనూ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నీకే కాదు నీ కుటుంబ సభ్యులకు కూడా ఎంతగానో మేలుకరంగా ఉంటుందండి. సమస్తము నువ్వు పొందుకుని ఉన్న దాని అంతటి మీద నీకు దేవుడు అధికారాన్ని ఇస్తాడండి. మరి ఇలాగా ఈ దినమంతా ఉండటానికి దేవుని కృప మనం పొందుకునేలాగా మరి ఉండటానికి మరి ఆయన సహాయం చేయాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.